వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. ఇంటర్ మ్యాథ్స్ 1B 8th చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. కంప్యూట్ లిమిట్ x tends to 0 a power x minus 1 by b power x minus 1. Solution. Limit x tends to 0 a power x minus 1 by b power x minus 1. లిమిట్ని న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్గా రాయండమ్మా. ఇన్ ద లిమిట్స్ లిమిట్ x tends to 0 a power x minus 1 by x equal to log a base c. This is the formula. In the limits limit x tends to 0 a power x minus 1 by x equal to log a base c. మరి మనకి న్యూమరేటర్లో ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 వరకే ఉంది, బై ఎక్స్ లేదు కాబట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుందాం. ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే డివిజన్లో కావాలి, దాని ఆపోజిట్ మల్టిప్లికేషన్లో కూడా చేస్తే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మరలా ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 మాత్రమే ఉండాలి. సో ఇక్కడ ఈ ఫార్ములాని అప్లై చేయాలంటే బై ఎక్స్ ఉండాలి. బై ఎక్స్ రాసాము అంటే డివిజన్లో ఎక్స్ రాస్తే మల్టిప్లికేషన్లో కూడా ఎక్స్ తీసుకున్నాం. బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 బీ పవర్ ఎక్స్ మైనస్ 1 కూడా ఈ ఫామ్లోనే ఉంది. ఇక్కడ కూడా బై ఎక్స్ కావాలి. బీ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మల్టిప్లై చేసుకున్నాము, డివైడ్ చేసుకున్నాం. దిస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ 2 క్యాన్సిల్ ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 బీ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ax. Now apply the formula. Log a base e by ఇక్కడ a బదులు b ఉంది, log b base e. ఇలా ఆన్సర్ని ఇక్కడతో ఆపేయచ్చమ్మా, లేదంటే కంటిన్యూ చేసుకుంటూ log a base e ఇంటూ ఈ లాగర్థంని కూడా మళ్ళీ న్యూమరేటర్లో రాస్తే log e base b. ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఈ వాల్యూ ఇక్కడికి రాసుకోవాలి. దిస్ ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ బి. ఈ 2 లాగర్థమ్స్ని ఒక లాగర్థం లాగా రాసేటప్పుడు పైన ఏ కింద బిని తీసుకోవచ్చు. ఇలా కూడా ఆన్సర్ని ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ ఫామ్లో మనం యూజ్ చేసాం ఈ ప్రాబ్లంలో. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్. సొల్యూషన్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇక్కడ కూడా న్యూమరేటర్లో ఒక లిమిట్, డినామినేటర్లో ఒక లిమిట్ సపరేట్గా రాసుకుందామా. మరి లిమిట్స్లో సైన్కి సంబంధించిన ఫార్ములా, సైన్ రిలేటెడ్ ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ కేఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు కే. అంటే సైన్ దగ్గర ఉన్న యాంగిల్లో సమ్ మల్టిపుల్ ఉంటే, సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ కేఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు కే. దిస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఇక్కడ కూడా ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ బిఎక్స్ బై ఎక్స్ ఇంటూ బి. ఇలా ఓన్లీ ఎక్స్ మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చుమా, లేదా ఇక్కడ సైన్ దగ్గర యాంగిల్ టర్మ్ ఎంతైతే ఉందో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చు. దిస్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ కేఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు కే. ఇక్కడ ఎక్స్ కోషియంట్ ఏ బై డినామినేటర్లో ఎక్స్ కోషియంట్ బి. నెక్స్ట్ వన్, కంప్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ 3x మైనస్ 1 బై ఏఎక్స్. సొల్యూషన్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ 3x మైనస్ 1 బై ఏఎక్స్. లిమిట్స్లో ఈ ఫంక్షన్తో రిలేటెడ్గా ఉన్న ఫార్ములా ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాము. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e power x minus 1 by x
ఈక్వల్ టు log e base c దిస్ ఈక్వల్ టు 1. లిమిట్స్లో ఈతో రిలేటెడ్గా ఉన్న ఫామ్లో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఈ పవర్ ఎంతైతే ఉందో డినామినేటర్లో కూడా అంతే ఉండేలాగా మనము ముందుగా చేంజ్ చేసుకోవాలి. పవర్లో మనకి 3x ఉంది అంటే ఇంకా మనకి 3 మల్టిపుల్గా కావాలి. సో డివిజన్ చేసాము అంటే ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. దిస్ ఈక్వల్ టు యాక్చువల్గా ఈ 3 ప్లేసెస్లో x సేమ్ అవ్వాలి అంటే ఇక్కడ కూడా 3తో మల్టిప్లై చేసుకోవాలి. సో లిమిట్ 3x టెన్స్ టు 0 e పవర్ 3x మైనస్ 1 బై 3x ఇంటూ 3. దిస్ వాల్యూ ఈజ్ 1 ఇంటూ 3. Compute limit x tends to 0 e power x minus sin x minus 1 by x. Solution. Limit x tends to 0 e power x minus sin x minus 1 by x. ఒక చిన్న సింప్లిఫికేషన్ తెలుసుకోవాలి. ఇఫ్ a plus b plus c by 2 then a by 2 plus b by 2 plus c by 2 అంటే ఇక్కడ ఉన్న డినామినేటర్ న్యూమరేటర్లో ఉన్న ఈచ్ టర్మ్కి అప్లై చేయాలి. ఎప్పుడు ఈ న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్లో ఉంటే ఈ డినామినేటర్ ఈచ్ టర్మ్కి అప్లై అవుతుంది. a by 2 ప్లస్ b by 2 ప్లస్ c by 2. మల్టిప్లికేషన్లో ఉంటే ఈ డినామినేటర్ ఏదో ఒక టర్మ్కి మాత్రమే అప్లై. a by 2 ఇంటూ bc ఆర్ ac ఇంటూ b by 2 ఆర్ ab ఇంటూ c by 2. సో ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్లో ఉంటే ఈచ్ టర్మ్కి డినామినేటర్ని అప్లై చేయాలి. మల్టిప్లికేషన్లో ఉంటే ఏదో ఒక టర్మ్కి మాత్రమే డినామినేటర్ని అప్లై చేయాలి. ఇప్పుడు మనకి టర్మ్స్ సబ్ట్రాక్షన్లో ఉన్నాయి. ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్లో ఉంటే ఇది డినామినేటర్ ఈచ్ టర్మ్కి అప్లై చేయాలి కదా. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x బై ఎక్స్ మైనస్ sin x బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఇలా డినామినేటర్ని ఈచ్ టర్మ్కి స్ప్లిట్ చేసాం. లిమిట్ x టెన్స్ టు 0 ఈ 2 టర్మ్స్ని కంబైన్డ్గా రాసుకుందాం. e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ మైనస్ sin x బై ఎక్స్. లిమిట్ని అప్లై చేయండి. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ మైనస్ లిమిట్ x టెన్స్ టు 0 sin x బై ఎక్స్. లిమిట్స్లో ఈతో రిలేటెడ్గా ఉన్న ఫార్ములా e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ కాబట్టి ఈ 2 టర్మ్స్ని సైడ్ బై సైడ్ రాసుకున్నాము. sin x బై ఎక్స్. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ అంటే 1 మైనస్ లిమిట్ x టెన్స్ టు 0 sin x బై ఎక్స్ అంటే 1 మైనస్ 1 0. నెక్స్ట్ వన్ ఇవాల్యుయేట్ లిమిట్ x టెన్స్ టు 1 log x బై c బై x మైనస్ 1. సొల్యూషన్. లిమిట్స్లో లాగర్థంతో ఉన్న ఫార్ములా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే లిమిట్ x టెన్స్ టు 0 log ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బేస్ e బై ఎక్స్ ఈక్వల్ టు 1. ఈ ఫామ్లో ఉంటే కనుక లాగర్థం ప్రాబ్లం ఇన్ టర్మ్స్ ఆఫ్ లిమిట్ దాని వాల్యూ 1. సో ఈ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇలా చేంజ్ చేసుకుందాం. లిమిట్ x టెన్స్ టు 1 log x బేస్ e బై x మైనస్ 1. లిమిట్ x టెన్స్ టు 1ని 1 ఇటువైపు రాయండమ్మా. x మైనస్ 1 టెన్స్ టు 0 log x బై x మైనస్ 1. టేక్ x minus 1 equal to y. This implies x equal to y plus 1. Limit x minus y ఉన్న చోట yని రీప్లేస్ చేయండి. log x అంటే y plus 1 y అగైన్ x minus 1 అంటే y. ఇప్పుడు ఇది కంప్లీట్గా ఈ ఫామ్లోకి వచ్చేసింది. x బదులు y నోటేషన్. లిమిట్ y tends to 0 log of 1 plus y by y. This value equal to 1.
థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.